గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. దిస్ ఈస్ అనంత గణేష్ మాల్వాయ్. సో మా టీం, మా ప్రొడ్యూసర్ వెంకట రాజేష్ గారు, మా మోషన్ గ్రాఫిక్స్ అండ్ టైటిల్స్ చేసిన సత్యారాణి అనేది, మా కో డైరెక్టర్ నవీన్ వైద్య. సో దిస్ ఇస్ మై టీమ్ అనమాట. సో అందరికీ మూవీ నచ్చిందా? థ్యాంక్ యూ. సో బేసిక్గా ఈ మూవీ నేను అసలుకి ఫీచర్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను. సో దానికి ఒక డెమో లాగా చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా చేద్దామని చెప్పి ప్లాన్ చేశాను. సో రాజేష్ గారు రామనాయుడు స్టూడియోలో నన్ను కలిసినప్పుడు జస్ట్ ఒక సింగిల్ సిట్టింగ్లో స్టోరీ ఓకే చేశారు. అసలు నేనేమనుకున్నానంటే అర్థం కాక ఓకే చేశారా లేకపోతే స్టోరీ నుంచి ఓకే చేశారా నాకు తెలియదు. ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు. మేబీ అందరికీ ఆ లాక్డౌన్ సిండ్రోమ్, ఆ డిస్లెక్సియా డిసార్డర్ ఇట్లాంటివి ఎవరికి తెలియకపోవచ్చు. సో దీన్ని కొంచెం నేను ఛాలెంజింగ్గా తీసుకొని నేను చేశాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటెడ్ విజన్ స్టూడియోస్ రాజేష్ గారికి నేను ఇంకా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో ఇతన్ని పరిచయం చేసిన నాకు ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన కొంచెం వేరే వర్క్స్ వల్ల రాలేకపోయారు. సో ప్రవీణ్ గారి ద్వారా నేను వీళ్ళని టీంకి కలిసాను అనమాట. వీళ్ళు మొత్తం గ్రూప్ ఆఫ్ 4 మెంబర్స్ అనమాట. సో వెంకట రాజేష్ గారు, కేకే, ప్రసన్న అండ్ భాస్కర్. సో వీళ్ళు ఏంటంటే నాకు తెలిసి వాళ్ళ 4th క్లాస్ 5th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ వీళ్ళు ప్యాషనేట్గా సినిమా తీయాలి అన్న దీంట్లో వచ్చారనమాట. సో వాళ్ళ ఛానల్లో ఐ థింక్ వన్ ఆఫ్ ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ నాదే. సో ఇది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 14th రిలీజ్ అయింది. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో మా ఆర్టిస్టులు కూడా కొంచెం వాళ్ళు బిజీగా ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. సో ఈ హాలిడేస్ ఇవి హడావిడి వల్ల ఎవరు అవైలబుల్గా లేకపోయారు. లేకపోతే మాకు ఇంకా పెద్ద టీం ఉండేది. యా ఎనీవే, సారీ నేను మెయిన్ పర్సన్స్ని మర్చిపోయాను. యాక్చువల్లీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ గారికి, మామిడి హరికృష్ణ గారికి, రాణా ప్రతాప్ గారికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యలో శనివారం అనేది కొద్ది రోజులు ఆగిందనమాట. మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ స్టార్ట్ అయింది. యా ఓకే. యాక్చువల్లీ చాలా టైట్ షెడ్యూల్లో నేను ఆయన వెంటబడి నేను వేయించుకున్నాను ఇక్కడ చెప్పాలంటే నిజానికి. ఎందుకంటే ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ నిజంగా. ఎందుకంటే మనకు స్క్రీనింగ్ చేయడానికి చాలా థియేటర్స్ ఉంటాయి, కానీ శనివారం పర్టికులర్గా రవీంద్ర భారతి అనేది నేను చాలా మంది నా ఫ్రెండ్స్లో ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చాలా మంది నాకు చెప్పారు అక్కడ కనుక మనకు స్క్రీనింగ్ అయితే అది చాలా లక్కీ అని చెప్పారనమాట. మా ఫ్రెండ్ కేశవ్ అని ఉన్నారు, అతనిది కూడా అంతకుముందు కనెక్షన్ అని ఒక షార్ట్ ఫిల్మ్ ఇక్కడ ప్లే అయ్యింది. అప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నా. అప్పుడు అది షూట్ అవ్వలేదు. అంతకుముందు వేరే షార్ట్ ఫిల్మ్ ఇక్కడ ప్లే చేద్దామని ట్రై చేశాను, బట్ నాకు కుదరలేదు. ఎనీవే థ్యాంక్ యూ. అండ్ టీమ్ నవీన్ ముప్పల్ల గారు చాలా బాగుంది నిజంగా షార్ట్ ఫిల్మ్. నేను నాకు అక్కడ ఉన్నప్పుడు నేను ఎంత మాట్లాడుతాను, ఇక్కడికి వస్తే నాకు అసలు ఎందుకు టెన్షన్ వచ్చేస్తుంది. నేను అంతకుముందు కొన్ని ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు కూడా కింద నేను మంచి క్వశ్చన్స్ అడిగేవాడిని, బట్ ఇక్కడికి వచ్చాక నాకు అసలు చాలా నర్వస్ ఫీల్ అవుతున్నాను. మర్చిపోయాను ఏం మాట్లాడాలో కూడా మర్చిపోయాను నేను మొత్తం. సో ఇక్కడ నేను పిలిచినందుకు వచ్చినందుకు మా మదర్కి, మా అన్నయ్య, మా ఫ్రెండ్స్, మా ఆంటీ, మా మనోజ్ అన్న అందరికీ చాలా థ్యాంక్స్. అసలు ఇంతసేపు ఉన్నారు. కొంచెం ముందు వచ్చింటే బాగున్నాం, అదొకటి చిన్న ఇది. ఎనీవే సో ఫస్ట్ ఈ టీం నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఇట్స్ జస్ట్ 9 minutes లోపల ఉంది ఫస్ట్ పార్ట్. 9 minutes ఐ థింక్, అరౌండ్ 9 minutes. నిజంగా నేను ఆల్మోస్ట్ 10 years డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసి నేను ఈ క్వాలిటీ తేవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది నిజానికి. సో ఆయన జస్ట్ ఫస్ట్ షార్ట్ ఫిల్మే ఇంత బాగా. అసలు స్పెషల్లీ సీజీ వెరీ గుడ్, రియల్లీ యూ డిడ్ వెరీ ఫ్యాంటాస్టిక్. ఆర్గనైజేషన్ వెరీ గుడ్, వెరీ నైస్, రియల్లీ అప్రిషియేటెడ్. సో శ్రీకాంత్ గారికి కూడా, నాకు శ్రీకాంత్ గారు ఇంతకుముందు శ్రీకాంత్ గారు నాకు ఇంతకుముందు వేరే 2-3 చెప్పున్నారు. ఆయన అంతకుముందు కూడా షార్ట్ ఫిల్మ్స్ అవి తీసినారు, ఇండిపెండెంట్ మూవీస్ కూడా తీసినారని చెప్పారు. ఆయన లక్కీగా నాకు కాల్ చేశారు, ఒక 2-3 days బ్యాక్ కాల్ చేశారు అనమాట. చేసి ఇలాగా మాది కూడా ఇక్కడ షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ అవుతుంది మీతో పాటు అని చెప్పి నిజంగా ఆయన చాలా స్పోర్టివ్గా నాకు కాల్ చేయడం, అన్ని అరేంజ్ చేసుకుందాం, మీ వాళ్ళు ఎంతమంది, మా వాళ్ళు ఇలా. ఐ థింక్ నాకు ఎవరు ఇలా చేయరేమో బహుశా వేరే షార్ట్ ఫిల్మ్స్ ప్యారల్గా ఇక్కడ ప్లే అవుతున్న వాళ్ళు. శ్రీకాంత్ గారు నిజంగా, నవీన్ గారు ఎంత కెప్టెన్ ఆఫ్ ది షిప్, మీరు కూడా ఆయనతో పాటు కో పైలట్ లాగా నిజంగా ఈ ప్రాజెక్ట్ నడిపించారు. రియల్లీ నిజంగా మీ టీం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. నేను యాక్చువల్లీ సగం చూశాను, నేను మళ్ళీ పూర్తిగా చూస్తాను. బట్ వెరీ గుడ్, యాక్చువల్లీ అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ. డైరెక్టర్ నవీన్,
వీడు నాకు రైటింగ్లో నాకు బ్యాక్ బోన్ చెప్పాలని. నేను ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా కేశవ్ కానీ వెంకటేష్ కానీ మేమంతా ఒక యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేసాం అనమాట, కాసాల ఫిలిం ఫ్యాక్టరీ అని. అందరూ వీళ్ళు నాకు పరిచయం అనమాట. ఇక్కడ నేను ఏరుకున్న జమ్స్ వీళ్ళు నిజానికి, వీళ్ళు నలుగురు కూడా చెప్పాలంటే వెంకటేష్, బోయింగ్ వెంకటేష్ కానీ, కేశవ్, సాహు కానీ వాళ్ళ విజన్ కావచ్చు, వాళ్ళ రైటింగ్ స్టైల్ కావచ్చు, అవన్నీ డిఫరెంట్ అనమాట. వీడు కూడా నవీన్ కూడా నాకు అక్కడే పరిచయం అయ్యాడు. ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొని వచ్చాడనమాట, వాడే హీరోగా అంటే డైరెక్టర్గా చేశాడు. డ్యూ టు సమ్ రీజన్స్ అది ఆగిపోయింది, దాన్ని పక్కన పెడితే ఈస్ వెరీ రైటర్ ఫస్ట్ పాయింట్. సో ఫ్యూచర్లో కూడా మేము ఇద్దరం కూడా కలిసి చాలా ప్రాజెక్ట్స్ చేయబోతున్నాం. నేను ఫ్యూచర్ ఫిల్మ్ తీసినా కూడా, యూట్యూబ్ వెబ్ సిరీస్ వాట్ ఎవర్, నేను ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా నా రైటింగ్ సపోర్ట్ మాత్రం ఉంటాడు అనమాట. బేసిక్గా నేను రైటర్నే, బట్ ఏంటంటే మనం జడ్జ్ చేసుకోలేము. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లల్ని మనం ఎంత బాగా ప్రేమగా చూసుకుంటాం, వాళ్ళ తప్పులు కూడా మనం ఎలాగా చెప్పలేమో, అలాగే మన కథను మనం అంతలాగా ప్రేమిస్తాం అనమాట. సో ఎప్పుడైతే వేరే వాళ్ళు చేతికి వెళ్తుందో వాట్ ఎవర్, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, అలా చెప్పే వాళ్ళు మనకు ఉండాలన్నమాట. సో హీఈస్ దట్ వన్ అనమాట. ఒక 2 సార్ వాళ్ళ పేర్లే కదండి. హీరో పేరు ముకుంద, మనోజ్ ముకుంద. అమ్మాయి పేరు రాధా. నో క్యారెక్టర్ నేమ్స్, అందుకే నేను పలికించాను కూడా కదా పేర్లు. సెకండ్ నేను అందుకే అన్న అర్థమైందా లేదా, నేను అందుకే అడుగుతున్నా. నాకు తెలుసు మా ఫ్రెండ్స్ నన్ను టాలీవుడ్ క్రిస్టోఫర్ నోలన్ అంటారు, ఎవరికి అర్థంగా ఉన్నది, అందుకే నేను అన్నిసార్లు అడుగుతున్నాను. సో బేసిక్ ఏంటంటే అదే ఇక్కడ మ్యానిపులేట్ చేశాను ఇంకో క్యారెక్టర్ని. సెకండ్ క్యారెక్టర్ ఫస్ట్లో ఎవరైతే మీరు చూసారు కదా, మూవీ చూసారు కదా, సో ఫస్ట్లో ఎవరైతే క్యారెక్టర్ ఉందో అమ్మాయి, సో ఇతనికి ఉన్న డిజార్డర్ వల్ల అమ్మాయిని సరిగ్గా చూడలేకపోయాడు. త్రూ అవుట్ ఎవరైతే అంటే క్లైమాక్స్లో ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి త్రూ అవుట్ ఉన్నట్టు లెక్క, అంటే ఆడియన్ ప్రకారం అనమాట. సో క్యారెక్టర్ ప్రకారం ఏంటంటే అతనికి ఇంకో క్యారెక్టర్ కనపడింది, రాణి. సో అమ్మాయి పేరు రాధారాణి అనుకుంటే ఇతని పేరు మనోజ్ ముకుంద అనమాట. ఈ అమ్మాయి అయితే పలుకుతుంది పేరు, మనోజ్ ముకుంద అన్న డైలాగ్ కూడా ఉంటుంది. సో లాస్ట్లో ఇతను కూడా రాధా అన్న పేరు చెప్తాడు కదా, ఎందుకు రాధా ఇక్కడికి వచ్చామని, లైక్ ఇట్లా. సో కేవలం ఆ క్యారెక్టర్ నేమ్స్తో రాధా ముకుంద అని పెట్టాం, అంతే, అంతకుమించి ఇంకేం. అన్కండిషనల్. లాస్ట్ షాట్ కూడా అది ఉంది కదా, అది రాధాకృష్ణుడి షాట్, అది మీరు గమనించారు కదా. అమ్మాయి అంటే మనం చాలా ఫీచర్ ఫిల్మ్స్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, అంటే లాస్ట్లో ప్రపోజల్ సీన్ ఒక కిస్తో కావచ్చు, 4 కిస్ కావచ్చు, ఒక హగ్గు, లేకపోతే కింద కూర్చొని రింగ్ ఇవ్వడం, ఇలాంటివి చాలా చూసుంటాం మనం. సో నేను టైటిల్ జస్టిఫికేషన్ కోసం నేను థీమ్ కూడా నేను అలాగే పెట్టాను. సో టైటిల్ వేసేటప్పుడు కూడా వాళ్ళు స్కూటీ మీద వెళ్తున్నప్పుడే అలాగే రాధే ముకుందని టైటిల్ పడుతుంది. నెక్స్ట్ ఎవ్రీథింగ్ మీన్ క్రెడిట్స్ అన్ని కూడా నెమల్ పించాలు వచ్చి వస్తాయి. ఎవ్రీథింగ్ నేను రాధాకృష్ణ గురించి నేను తీసుకున్నాను అనమాట. సో ఈ విషయంలో అన్కండిషనల్ లవ్ అంటే వాళ్ళిద్దరే, రాధాకృష్ణ మాత్రం. సో అందు గురించే కంప్లీట్గా థీమ్ మొత్తం కూడా నేను అలాగే తీసుకున్నాను. లాస్ట్లో ఆ షాట్ అందుకే పెట్టాను, ఆ పాదం మీద అతను పడుకోవడం అనేది, అది సారీ చెప్పడం, అపాలజీ కోరడం అనేది, ఆ షాట్ కూడా నేను అందుకే పెట్టాను, జస్టిఫికేషన్ కోసం, టైటిల్ జస్టిఫికేషన్ కోసం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అది పెయింటింగ్ షాట్ అంటారు మామూలుగా, ఒక పెయింటింగ్ షాట్ని రియలిస్టిక్ షూట్ చేయడం. సో బట్ దట్స్ గ్రేట్ యాక్చువల్లీ, ఎందుకంటే మోస్ట్లీ మీ యాక్టర్ని కన్విన్స్ చేయాలి, కూర్చోవాలి, అది ఫ్రేమ్ సెట్ చేయాలి. సో ఇట్స్ వెరీ గుడ్. తీయడం అప్పుడు కూడా చాలా ఇదైంది, అమ్మాయి పడిపోతుంది పాదం లేపగానే. ఎందుకంటే అబ్బాయి 6 feet ఉంటాడు, అమ్మాయి ఒక 5'3", 5'4" ఉంటుంది అనమాట. ఇలా పాదం లేపగానే అమ్మాయి వెనక పడిపోతుంది. ఆల్మోస్ట్ ఆ షాట్ కోసం మాకు చాలా లేట్ అయిపోయింది. మాకు ఒక్క రోజే అనుకున్నాం మేము షూట్, ఆల్మోస్ట్ ఒక 14 hours-లో 22 minutes ఫుటేజ్ తీసామన్నమాట. మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే నైట్ 10 around 11 వరకు అయిపోయింది అనమాట. కంప్లీట్ 22 minutes. డ్రెస్ చేంజ్లు, లొకేషన్ చేంజ్లు, అందుకని అన్నీ కూడా ఒక్క రోజులో. అంటే ఏమాత్రం హడావిడి లేకుండా నా డైరెక్షన్ టీం నాకు సపోర్ట్ ఉండడం వల్ల ఎక్కడికక్కడ, ఇక్కడ ఒక సీన్ జరుగుతుందంటే వెంటనే ఇంకో బ్లాగ్ సెట్ చేసేస్తారు, ఇక్కడ రోడ్లో సీన్ జరుగుతుందంటే అక్కడ ఇంకో కెమెరా వెళ్ళిపోవడం, ఇక్కడ చేయడం, ఇట్లా మేము ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లో షూట్ చేసాం అనమాట. ఇంకెప్పుడు నేను మిస్ చేసుకోను. ఐ లవ్ యూ రాధా.